గ్రామాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని అన్నారు చేవెళ్లి ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నేటి కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో గ్రామాల కుంటుపడ్డాయని విమర్శించారు ఆయన. బీఆర్ఎస్ కాంగ్రెస్ లో అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశాయని అన్నారు. విభజించి ఓట్ బ్యాంక్ రాజకీయం చైర్మన్ మీరు చూడండి, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అంట, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంట. ముఖ్యమంత్రి గారు చెప్తుంది వాళ్ళ హిందూ దేవతల గురించి ఏమో మాట్లాడు. అదే కాక పాత అయినా కొత్త అయినా ఇద్దరు అదే స్ట్రాటజీ, విభజించాలి కులాల ప్రకారం. అరే బీసీల గురించి మాకు చెప్పకండ్రయ్యా, మా ప్రధానమంత్రి గారే బీసీ, తాతకు దగ్గు నేర్పుతాను చూడకండి. మీరేంది బీసీలు అని అదొక ఓట్ బ్యాంక్ తయారు చేస్తున్నందుకు అసలు బీసీలకు ద్రోహం ఇచ్చిందే మీరు. 40% పోయి ఆ 20-23% అది కూడా లేకుండా అక్కడది ఒక యాక్షన్. వీళ్ళని నెత్తికి పెట్టుకొని మైనార్టీసే మా ఓట్ బ్యాంక్, మైనార్టీసే ఓట్ బ్యాంక్. వాళ్ళు మైనార్టీస్ కూడా ద్రోహం చేస్తుంది. ఏం చేస్తుంది ఇప్పుడు? మైనార్టీ పేదలకు ఇంత బియ్యం వస్తుందంటే మోడీ గారి బీజేపీ ప్రభుత్వం వల్లనే. మహిళలకు స్కాలర్షిప్ లేకుండా మైనార్టీ మిత్రులకు ఇన్ని స్కాలర్షిప్లు వస్తుంటే అవి బీజేపీ ప్రభుత్వం. ఎన్నో వస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఆవాస్ యోజన కింద మతం చూడకుంటే ఇస్తున్నది బీజేపీ ప్రభుత్వం. కానీ మీరేమో మతం చూసి కులం చూసి ఓట్ బ్యాంక్ ఇవాళ రేపు పనిచేస్తలేవు. బీజేపీ మీదనే నమ్మకం ఉన్నది మొత్తం యావత్ భారతదేశంలో. బీహార్లో కూడా ఎక్కడ ఎంతమంది మైనార్టీస్, 20% కంటే ఎక్కువ మైనార్టీస్ కూడా మాకు ఓటేసిండ్రు. ఇక్కడ కూడా మా మైనార్టీ మిత్రులకు కూడా మేము మీకు వ్యతిరేకం కాదు, మేము కానీ ఏ కులాన్ని ఏ మతాన్ని నెత్తిలో పెట్టుకొని వాళ్ళని మెప్పిస్తందుకు ఒప్పిస్తందుకు పనిచేయము. మేము దేశానికి కొరకు గ్రామ ప్రజలందరినీ అభివృద్ధి కొరకు మేము పనిచేస్తాం.